హాయ్ అండి, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఈ లేసెస్ ఉన్నాయి కదండి, కట్ వర్క్ లేసెస్ ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయండి. ఈ లేసెస్ని పట్టు శారీస్కి ఏ విధంగా వేసుకోవాలనేది నేను క్లియర్గా అయితే వీడియోలో అయితే చూపిస్తానండి. ఈ శారీకి నేను కొంచెం బార్డర్ అయితే కుట్టానండి. కుట్టిన తర్వాత ఒక ఐడియా అయితే వచ్చింది, ఈ వీడియో తీస్తే చాలామందికి యూజ్ అవుతుంది కదా అనేసి, అందుకని మీకు వీడియో తీసి చూపిస్తున్నానండి. నేను బార్డర్ అనేది శారీకి ఏ విధంగా అటాచ్ చేశాననేది మీకు క్లియర్గా అయితే వీడియోలో అయితే చూపిస్తానండి. మనం పళ్ళుకి పీకో చేసుకొని ఉంటాం కదండి, పీకో దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను నేను. లేకపోతే కొంతమంది కట్టు కొంగు దగ్గర నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. పీకో దగ్గర నుంచి అయితే మనకి చాలా వీలైతే ఉంటుందండి. ఇప్పుడు మనం కుట్టామన్నట్టు కాకుండా స్టిఫ్గా కూడా ఉండాలండి. స్టిఫ్ ఉండాలి, నీట్గా ఉండాలి. ఆ ఫినిషింగ్ వచ్చేలాగా ఏ విధంగా కుట్టాలనేది నేను వీడియోలో అయితే చూపిస్తానండి. ఇందుకోసం నేను సింగిల్ సైడ్ పాదం అయితే తీసుకున్నానండి. లెఫ్ట్ లెగ్ అయితే తీసుకునేసి నీట్గా మనకి బార్డర్ చూడండి, బార్డర్ కింద వచ్చేసి పింక్ కలర్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉందండి. అంత ఎక్కువ మనము ఫోల్డ్ చేయకుండా వేసామంటే లుక్ అనేది అంతగా ఉండదు. ఇంకొకటి వచ్చేసి మనకి స్టిఫ్నెస్ అనేది ఉండదండి. ఇంకా వచ్చేసి బార్డర్ ఉంది కదండి, బార్డర్కి నెట్ వచ్చేసింది. నెట్ కూడా అంత నెట్ పెట్టామంటే లుక్ ఉండదండి, స్టిఫ్నెస్ కూడా ఉండదు. అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే ఎక్కువ వచ్చినటువంటి నెక్ని 2 ఫోల్డింగ్స్ అయితే వేస్తున్నానండి. 2 ఫోల్డింగ్స్ వేసేసి ఇప్పుడు చూడండి శారీకి బార్డర్ ఉంది కదండి, శారీ బార్డర్ కూడా 2 ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటున్నాను. చూడండి అంచుని కొంచెం అంటే కొంచెం మడుస్తున్నాను. ఈ విధంగా మడిచి వేసామంటే మనకి లుక్ ఉంటుంది, స్టిఫ్నెస్ కూడా ఉంటుందండి. అది కాకుండా ఆ పింక్ కలర్ ఆ కొంచెం కూడా ఉంచకుండా గోల్డ్ కలర్ బార్డర్ దగ్గరికి కనుక మడిచేసాను అనుకోండి, లుక్ ఉండదండి. గోల్డ్కి సిల్వర్కి పెద్ద కాంబినేషన్ అయితే ఉండదు. మధ్యలో పింక్ రావడం వల్ల లుక్ అనేది బాగుంటుందండి. మన శారీకి ఏ బార్డర్ అయితే ఉంటుందో ఆ బార్డర్ని కొంచెం అయితే ఉంచండి. అలా ఉంచేసి లెఫ్ట్ లెగ్ తోటి నీట్గా నేను కుట్టు వేసుకుంటూ వచ్చేస్తున్నాను. మీకు చాలా అంటే చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నానండి, నిదానంగా చూపిస్తున్నాను. కొత్తగా మీరు కుట్టుకోవాలనుకున్నా సరేనండి, ఈ వీడియో కనుక చూసారంటే చాలా నీట్గా అయితే అర్థమైపోతుంది. ఇప్పుడు ఎక్కువగా జిమ్మిచూ శారీస్కి కానీ ప్లెయిన్ శారీస్కి కానీ బార్డర్స్ అనేవి ఎక్కువ వాడుతున్నారు. వాటికి కట్ వర్క్ బార్డర్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుందండి. లెఫ్ట్ లెగ్ని యూజ్ చేసేసి మనం బార్డర్ కనుక అటాచ్ చేసుకున్నామంటే మనకి నీట్గా అయితే ఉంటుందండి. మనం చాలా చిన్నగా అయితే కుట్టుకోవాలి. కుట్టుకున్నప్పుడే మనకు ఫినిషింగ్ కూడా నీట్గా అయితే వచ్చేస్తుందండి. నేను చూపించాను కదండి కొంచెం పింక్ కలర్ వచ్చే విధంగా. ఈ టిప్స్ అన్నీ కనుక మనం ఫాలో అయ్యి బార్డర్ కనుక కుట్టామంటే మనకి ఫినిషింగ్ కానీ ఓవరాల్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. చూడండి కుట్టిన తర్వాత ఫినిషింగ్ అనేది ఎలా ఉందనేది చాలా బాగుందండి. అసలు గ్యాప్ అనేది రాదు. ఫినిషింగ్ కానీ స్టిఫ్నెస్ కానీ చాలా బాగుంటుందండి. చూడండి కట్ వర్క్ బార్డర్స్ అనేవి ఈ విధంగా కనుక మనం స్టిచ్ చేసుకున్నామంటే లుక్ కూడా చాలా బాగుంటుందండి. శారీకే లుక్ వస్తుంది ఈ బార్డర్ వల్ల. ఇది మొత్తం మనము సింగిల్ పాదంతోనే కుట్టుకోవాలండి. ఎందుకంటే పక్కన మనకి లేస్ ఉంది కదండి, లేస్ అనేది మనకి పాడైపోతుందండి డబల్ పాదం యూజ్ చేసామంటే. అందుకని సింగిల్ పాదమే యూజ్ చేసుకొని బార్డర్ అయితే కుట్టుకోండి. నీట్గా ఫోల్డింగ్స్ కూడా 2 ఫోల్డింగ్స్ చేసుకుంటూ చిన్నగా నెమ్మదిగా అయితే కుట్టుకోవాలండి. ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ముడతొచ్చినట్లు అలా వస్తే మనము ఇంకొక హ్యాండ్ ఉంది చూడండి, నేను యూజ్ చేస్తున్నాను. ఒక హ్యాండ్ వచ్చేసి పాదం దగ్గర పెడుతున్నానండి, ఇంకొక హ్యాండ్ రైట్ హ్యాండ్ వచ్చేసి పాదంకి పై వైపున పెడుతున్నాను. ఆ పై వైపున మనం కొంచెం దాన్ని కనుక ముందుకు పుష్ చేస్తూ ఉంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. కుట్టు ముడత రావడము అలా ఏముండదండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. చూడండి ఒక హ్యాండ్ వచ్చేసి నేను పాదం దగ్గర పట్టుకుంటున్నాను, ఇంకొక హ్యాండ్ రైట్ హ్యాండ్ వచ్చేసి పై వైపున పట్టుకుంటున్నాను. పై వైపున పట్టుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఈ విధంగా పట్టుకునేసి ఇలా మూవ్ చేసుకుంటూ పోవడమేనండి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుందండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలా మనము డబుల్ ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకైతే స్టిఫ్నెస్ అయితే చాలా ఉంటుందండి. మనకి కొంచెం టైం వేస్ట్ అయిపోతుంది, త్వరగా కుట్టేద్దాము అనేసి మనము ఇలా ఫోల్డింగ్ చేయకుండా నార్మల్గా కనుక కుట్టామంటే అదంతా స్టిఫ్గా ఉండదండి, అంత గట్టిగా కూడా ఉండదు. మనం కాస్ట్ తీసుకుంటున్నప్పుడు దానికి తగినట్టుగా నీట్గా కుట్టివ్వాలండి. మనం 10 రూపాయలు పెట్టినా కానీ కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉండాలి, కుట్టినా అది గట్టి కుట్టామని మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలండి.
మనకి త్వరగా అయిపోతుంది కదా అనేసి ఎలా అంటే అలా కుడితే మటుకు అది ఫినిషింగ్ అయితే ఉండదండి, త్వరగా ఊడిపోతుంది. ఈ బార్డర్స్ అన్నీ కూడా నెట్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తున్నాయండి. ఆ నెట్ అనేది కొంచెం డెలికేట్గానే ఉంటుంది. డెలికేట్ క్లాత్కి డెలికేట్గా కుట్టామంటే అంత ఉండదండి. అందుకనేసి ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ కనుక చేసుకొని మనం కుట్టుకున్నామంటే మనకి స్టిఫ్నెస్ అనేది కూడా బాగుంటుందండి. ఇప్పుడు చాలామంది పట్టు శారీస్కి బార్డర్స్ అయితే వేయించుకుంటున్నారండి. బార్డర్ కాస్ట్ పెడుతున్నారు, వాళ్ళ శారీకి పట్టు శారీ కాస్ట్ ఉంటుందండి, మనం కుట్టడంలో కూడా ఉంటున్నది. అందువల్ల మనం జాగ్రత్తగా నీట్గా కుట్టించామంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. ఇంకా ఈ ఛానల్లో శారీ కుచ్చు డిజైన్స్ కూడా ఉంటాయండి. మీకు ఎవరికైనా రేషం పట్టు థ్రెడ్స్ కావాలన్నా, బీడ్స్ కావాలన్నా కొరియర్ చేస్తానండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందో, చాలా బాగుంటుందండి. మనము ఆ పింక్ బార్డర్ని మొత్తం స్కిప్ చేసామంటే అంత లుక్ అయితే అనిపించదండి. మరి గోల్డ్కు దగ్గరగా అనిపిస్తే అవుట్లుక్ అయితే అంతగా ఉండదండి. శారీలో వచ్చేసి సిల్వర్ వచ్చిందండి, బార్డర్ వచ్చేసరికి గోల్డ్ వచ్చేసరికి నేను సిల్వర్ కట్ వర్క్ బార్డర్ని అయితే యూజ్ చేశాను. శారీలో మొత్తం గోల్డ్ వచ్చేసి బార్డర్ సిల్వర్ వచ్చినప్పుడు గోల్డ్ కలర్ని అయితే యూజ్ చేయండి. మనము ఇప్పుడు రోల్ ఉంది కదండి, ఆ రోల్ అనేది మనకి రైట్ హ్యాండ్ సైడ్లో పెట్టుకున్నామంటే శారీకి లేస్ తీసుకోవడము ఈజీ అవుతుందండి. అదే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పెట్టుకున్నామంటే శారీని మూవ్ చేసుకుంటుంటాం కాబట్టి మనకి రోల్ అనేది అడ్డంగా అనిపిస్తుంది. అందుకోసం అనేసి నేను మీకు ఈ పాయింట్ కూడా చూపించాలనేసి చూపిస్తున్నానండి. రోల్ అనేది మనకి రైట్ హ్యాండ్ సైడ్లో అయితే పెట్టుకోండి, మీకు చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పెట్టాను, శారీని మూవ్ చేసుకోవాలి, ప్రతిసారి తీసుకోవడం అనేది ఉంటుందండి. అందుకోసం అనేసి మనకి రైట్ హ్యాండ్ సైడ్లో పెట్టుకున్నామంటే మనకి ఈజీగా అయితే అయిపోతుంది. ఈ విధంగా మొత్తం శారీ మొత్తాన్ని కుట్టుకోవచ్చండి. కింద వైపున పై వైపున కట్టుకొంగు ఉంటుంది కదండి, మనకి ఫాల్ వేస్తాం కదా, ఫాల్ వేసే దగ్గర వరకు వేస్తే చాలండి. కట్టుకొంగుకి ఏం అవసరం లేదండి, అంతవరకు వేస్తే సరిపోతుంది. వీళ్ళు వచ్చేసరికి ఓన్లీ కిందే కుట్టించుకున్నారండి, పై వైపుని కూడా కుట్టించుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం అండి, కస్టమర్ ఇష్టము. కస్టమర్ మాకు పైన వద్దు ఓన్లీ కిందే చాలన్నారండి, అందుకనేసి నేను కింద మొత్తం కుట్టాను. చూడండి ఈ బార్డర్ యూజ్ చేయడం వల్ల శారీకి లుక్ వచ్చిందండి, చాలా గ్రాండ్గా అయితే ఉంది శారీ మాత్రం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ అండ్ షేర్ ద్వారా ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి. చూడండి నేను 2 టైమ్స్ అయితే వేసానండి స్టిచ్చింగు. ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. చూడండి 2 టైమ్స్ అయితే వేసానండి. మళ్ళీ 2 టైమ్స్ వేసామంటే నీట్గా స్టిఫ్గా ఉంటుందండి. మనం బ్యాక్ సైడ్ చూసినా కానీ మనకి నీట్గా అయితే ఉంటుంది ఫినిషింగ్ మొత్తం కూడాను. మీరు చేసే లైక్స్ వల్లే నేను ఇంకా వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ వస్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి.